సంస్కార్ కాలనీ గురించి చెప్పారు ఇంతకుముందు మీరు, అందులో పాట పాడారు. కానీ అందులో క్యారెక్టర్ అనేది ఇప్పటి వరకు మీరు చేయని క్యారెక్టర్, బోల్డ్ క్యారెక్టర్. సో ఫస్ట్ మీ దగ్గరికి ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఏమనిపించింది? భయం వేసింది ఆల్వేస్. ఎందుకంటే దాని ముందు కూడా బోల్డ్ తెలుగులో ఫస్ట్ టైం చేశాను అంతే, కానీ కన్నడలో లంకే సినిమా ఆల్సో వాజ్ స్కేరీ. ఫస్ట్ వినేటప్పుడు ఏమనుకుంటున్నారు మీరు, అసలు నేను చేయగలుగుతానా, ఎలా తీస్తారు, నా రెప్యుటేషన్ ఏమైపోతుంది, అలా థింకింగే ఫస్ట్. దాని ముందు షకీలా చేశాను. షకీలా గారి బయోపిక్లో రేష్మా గారు అని ఉన్నారు కదా, ఆమె క్యారెక్టర్ లాగా. అదే అప్పుడు కూడా భయం వేసింది. ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ అ కన్జర్వేటివ్ బ్యాక్గ్రౌండ్. ఒక్కటే కూతురుని, నా అమ్మ నాన్న ఊర్లో బ్రతకాలి, అందరికీ ఫేసెస్ చూపించాలనేది నాకు కూడా ఉంది. సో నేను ఏ వర్క్ చేసినా నా ఫస్ట్ థాట్ ఏంటంటే, నా వర్క్ నేను నా అమ్మ నాన్నకి చూపించగలుగుతాను. నేను ఏదో వర్క్ చేసి వాళ్ళకి చూపించుకోలేని వర్క్ నేను చేయకూడదు కదా. ఫస్ట్ పీపుల్ ఐ షుడ్ బి ఏబుల్ టు షేర్ దట్ ఐఎమ్ డూయింగ్ అ నైస్ మూవీ టు మై పేరెంట్స్. సో ఫస్ట్ థాట్ అది వస్తుంది నాకు. సో వాళ్ళు చూడరేమో, వాళ్ళే ఏమంటారేమో అనే థాట్ రాగానే ఐ డోంట్ వాంట్ టు డూ దట్ వర్క్. సో ఆ థాట్ నాకు ఫస్ట్ వచ్చింది. సంస్కార్ కాలనీ టైంలో కూడా అమ్మ ఈ సినిమా చేస్తే ఎలా అని. బట్ దెన్ ఐ రీకన్సిడర్ ద ఫస్ట్ సెకండ్ థాట్ రావడానికి ఇంకోసారి దాని గురించి ఆలోచించాను బికాస్ ఆఫ్ ద డైరెక్టర్. సునీల్ కుమార్ రెడ్డి గారు ఈజ్ అ వెరీ సేన్, వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ సోషలీ అవేర్ హ్యూమన్ బీయింగ్. చాలా బుక్స్ చదువుతారు, ఒక నాలెడ్జ్, సోషల్ సబ్జెక్ట్స్ గురించి చాలా ఆలోచిస్తారు. ముందు చేసిన సినిమాలు కూడా అలాంటివే. అవన్నీ చేశాక లేదు, ఇలాంటి డైరెక్టర్ ఊరికి ఒక సబ్జెక్ట్ చేయరు, ఏదో ఉంది, ఫుల్ నరేషన్ విందాం ఒకసారి అని హైదరాబాద్కి వచ్చాను. ఆయన కూడా అదే అన్నారు, మీరు ఫస్ట్ వచ్చి సీన్ వైజ్ మొత్తం సినిమా వినండి, మీకు కన్విన్స్ అవుతేనే చేద్దామని. కూర్చొని మొత్తం వినేటప్పుడు ఐ రియలీ లైక్డ్ ఇట్. ఐ థాట్ దిస్ ఇస్ సో, అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అది ప్రతి సినిమాకి కావాలి. ఇప్పుడు ఒక సీరియస్ సబ్జెక్ట్లో కూడా ఇండియన్ సినిమాలో 2 పాటలు 2 ఫైట్స్ ఎందుకు కావాలి? జనాలకి ఏదో ఒక మధ్యలో బ్రేక్ కావాలన్నందుకు. అది ఈ సినిమాలో క్యాన్ బి గ్లామర్ ఆర్ క్యాన్ బి వాట్ ఎవర్ ద సెన్షువాలిటీ. బట్ వాట్ ఈస్ ద ఫిల్మ్ ట్రయింగ్ టు సే అనేది కరెక్ట్గా చూస్తే దిస్ ఇస్ అ వెరీ గుడ్ సబ్జెక్ట్ ఫర్ యూత్, ఫర్ యంగ్స్టర్స్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ప్లేయింగ్ విత్ అ వైడ్ వాస్ట్ స్ప్రెడ్ మెంటాలిటీ. ఆల్ బాయ్స్ ఆర్ ఆల్ మెన్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అండ్ ఈవెన్ గర్ల్స్కి ఆపోజిట్ సెక్స్తో ఉంటుంది, మెన్తో ఉంటుంది. బట్ అన్ని ఏజ్ గ్రూప్స్లో గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి వాళ్ళకి టచ్ చేయలేని, వారికి రీచ్ అవ్వలేని ఒక మనిషి మీద క్రష్ ఉంటుంది. మేబీ అమ్మాయిలకి కాలేజ్లో ఉన్నప్పుడు ఒక మేల్ ప్రొఫెసర్ మీద అయ్యి ఉండొచ్చు, లేదా ఒక పీటీ మాస్టర్ మీద అయ్యి ఉండొచ్చు. అండ్ బాయ్స్కి ఎప్పుడు కూడా వాళ్ళ చిన్న ఎల్కేజీకి వెళ్ళే అబ్బాయిలకు కూడా నీకు ఎవరు ఇష్టం అంటే వాళ్ళ టీచర్ ఇష్టమై ఉంటారు. సో అక్కడ నుంచి ఒక ఇన్స్టింక్టివ్ ప్రిమిటివ్ ఇమోషన్లో ఒక ఇమోషన్ అది, హ్యావింగ్ అ క్రష్ ఆన్ సమ్వన్ హూ యూ కెన్ నెవర్ హ్యావ్. సో ఆ ఒక్క థ్రెడ్ మీద ఇంత మంచి సబ్జెక్ట్, ప్లస్ ఇలాంటి ఒక్క తప్పు అని తెలిసినాక కూడా తప్పు నీవు చేస్తే ఏం అవ్వచ్చు. సో ఫ్యాంటసీ అనేది కూర్చొని ఫ్యాంటసైజ్ చేసేటప్పుడు ఫ్యాంటసీ, బట్ అది మీరు ఎప్పుడు దాన్ని ఎండ్ వరకు ఆలోచించరు, ఓన్లీ ఫ్యాంటసీ వరకే ఆలోచిస్తుంటారు. ఆమె నాకు దక్కితే మాత్రమే ఆలోచిస్తాం, కానీ దక్కి ముందుకెళ్తే అని ఆలోచించరు. సో ఆ ఒక థాట్ని ముందుకు తీసుకెళ్ళిపోతే ఇలా కూడా అవ్వచ్చు అనే ఒక ఇన్స్టెన్స్. ఆల్ దట్ ఐ సెడ్ ఓకే, దిస్ ఇస్ అ నైస్ సబ్జెక్ట్, చెయ్యొచ్చేమో, బట్ నేను చెయ్యొచ్చా? నేను ఆడియన్స్కి కూర్చొని చూడడానికి ఇష్టపడొచ్చేమో, కానీ ఒక బుక్లా చదవడానికి ఇష్టపడొచ్చేమో, కానీ నేనే ఆ రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నానా అనే క్లారిటీ నాకు లేదు. చాలా ఆలోచించాక నా పేరెంట్స్తో కూడా డిస్కస్ చేశాను, నా వెల్ విషర్స్తో డిస్కస్ చేశాను, వేరే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఇండస్ట్రీలో నాతో పనిచేసే వాళ్ళతో చేస్తే, లేదు నీకు ఆ క్యాలిబర్ ఉంది, ఒక ఆర్టిస్ట్లా ఆలోచించు, నీకు ఒక ఆర్టిస్ట్ లాగా దీంట్లో మంచి స్కోప్ ఉంది, నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేస్తే నీకు మంచి పేరు వస్తుంది, అవన్నీ చేస్తే ఓకే. నా వెల్ విషర్స్ నాకు ఇంతలా చెప్తున్నారంటే బయట ఎవరో ఒక అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఓకే మీరు చేశారు, సినిమా రిలీజ్ అయింది, ఏంటి కామెంట్స్ ఏమొచ్చినాయి? అదే కదా, ఇప్పుడు కూడా యూట్యూబ్లో మీరు చూస్తే, ఇన్స్టాగ్రామ్లో కూడా చూసాను కొన్ని, నేను స్క్రీన్ షాట్ పెట్టిన స్టేటస్లో కూడా పెట్టాను. అప్పుడు కొందరు నన్ను తిట్టాలని సినిమా చూసారంట, వాళ్ళే కామెంట్స్లో రాశారు, మీ రీల్స్ చూసి అన్నీ చూసి ఇంటర్వ్యూలో చూసి ఏదో నెగిటివ్ మాట్లాడాలని చెప్పి మూవీ చూడడానికి వచ్చాను, కానీ మూవీ చూసాక నేను మీ ఫ్యాన్ అయిపోయానండి, సారీ, నేను మిమ్మల్ని జస్ట్ ఈ కొన్ని చూసే జడ్జ్ చేశాను, కానీ మీలో ఉన్న ఆర్టిస్ట్లీ నేను అండర్ ఎస్టిమేట్ చేశాను. సినిమా చూసాక మై రెస్పెక్ట్ ఫర్ యూ, మై లవ్ ఫర్ యూ హ్యాస్ ఇంక్రీస్డ్, ఫ్రమ్ టుడే ఐఎమ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అని ఈమెయిల్స్ రాశారు. సో ఐ థింక్ దాట్ నాకు అది ఒక ఐ ఓపెనింగ్ ఇన్స్టెన్స్. ఎలా అయిపోయిందంటే, ఎంతోమంది మనము ఏదో ఇప్పుడు యూట్యూబ్లో ఫ్రీకి కనిపిస్తున్నాం కాబట్టి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఫ్రీకి కనిపిస్తున్నాం కాబట్టి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారు ఫ్రీ కదా అని చూస్తారు, ఫ్రీ కదా అని టైప్ చేస్తారు, కానీ మన కోసం లేచి వెళ్ళి డబ్బులు పెట్టి ఒక సబ్స్క్రిప్షన్ చేసి లేదా టికెట్ కొని సినిమా చూసే వాళ్ళు ఏం చెప్తారనే వాళ్ళ ఒపీనియన్ మాత్రమే మనకి ఇంపార్టెంట్, కానీ ఏదో ఊరికే పని లేకుండా ఇంట్లో కూర్చొని కామెంట్లు చేసే వాళ్ళ గురించి ఆలోచించి నేను నా కెరియర్ పార్ట్ చేయటం అనేది క్రేజీనెస్ అని నాకు అనిపించింది. సో అలాంటి సినిమాలు
కమర్షియల్గా సక్సెస్ కానప్పుడు నిజంగా చేసిన ఆర్టిస్టులకి బాధ అనిపించింది కదా, సో మీకేమనిపించింది? నాకు అలా అనిపించలేదండి, ఎందుకంటే ఐ ఎంజాయ్ ద ప్రాసెస్. ఎంతోసారి నేను సినిమాని ఇప్పుడు దాకా నా ఏ సినిమా కూడా నేను ఒక్కసారి కన్నా ఎక్కువ చూడలేదు. మళ్ళీ మళ్ళీ చూడటం, దాని గురించి అబ్సెస్ అవ్వడం అది లేదు నాకు. ఐ ఎంజాయ్ ద ప్రాసెస్. ఐ హ్యావ్ లివ్డ్ దట్ క్యారెక్టర్ వెన్ ఐ వాజ్ ఇన్ దట్ ఫిల్మ్. ప్యాకప్ అయిందా, నాకు ఆ క్యారెక్టర్కి అనుబంధం అక్కడికి అయిపోయింది. దాని తర్వాత ఏమున్నా ప్రమోషన్స్, రిలీజ్, ద డే ఇట్ ఈస్ రిలీజ్డ్ మై జాబ్ ఇస్ డన్. నేను చేసేది పూర్తిగా చేశాను, కంప్లీట్ అయిపోయింది నా సర్కిల్. దాని తర్వాత అది జనాల చేతిలో ఉంది, వాళ్ళు ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోతారు. గెలిచి కమర్షియల్ సక్సెస్ అనేది వస్తే ఇట్స్ అ బోనస్. బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ యాక్టర్ నాకు వచ్చేసింది కదా. నాకు వచ్చే అనుభవం వచ్చింది, నాకు వచ్చే ఒక కొత్త ఆపర్చునిటీ, ఒక కొత్త క్యారెక్టర్ బ్రతికే అవకాశం నేను బ్రతికేశాను. సో తర్వాత కూర్చొని చూడటమే. సో అది కూర్చొని చూడటం నా పని కాదు, నాది చేయడం మాత్రమే. సో నేను దానికి రిజల్ట్కి నేను ఎక్కువ అటాచ్ అవ్వను. ఐఎమ్ అటాచ్ టు ద ప్రాసెస్.